వెల్కమ్ టు మై ఛానల్. అసలు విషయానికి వస్తే నేను మీ నాగార్జున. సో నిన్న ఇరుముడి ట్రైలర్ రిలీజ్ అయింది. మై ఫస్ట్ రియాక్షన్ వీడియో. శుభ్రదంగా ఇరుముడి ట్రైలర్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాని తర్వాత మనం రెస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ మాట్లాడుకుందాం. అసలు ఏంటి, తేజ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ. నేను ఇంకా ఇప్పటివరకు ట్రైలర్ చూడలేదు. సో ఇప్పుడే ఫస్ట్ మీతోనే చూద్దాం అనుకుంటున్నాను. సో వితౌట్ ఫర్దర్ ఎడు లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మందు లేకపోతే చెడిపోతావు. ప్రతి 7-41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా. నా బండమ్మ కోసం రా. గురుస్వామి, ఈ రోజు మా పెళ్లి రోజు. సీనియర్లో రోడ్డు తిప్పాక తాకుండా తిన్నగా వీళ్ళిద్దరి పేరు చాలా బాగుంది, ప్రియా భవాని శంకర్ రవితేజ. భోజనాలు ప్రమాణం ఉన్నాయి. ఏంటి విశేషం? నా కూతురు స్టడీస్ పూర్తి అయిపోయింది. ఇంజనీరా డాక్టరా? 5వ క్లాస్. నా కూతుర్ని చీలేరు హై స్కూల్ పంపాలంటే మన ఊరికి బస్ అయినా రావాలి, ఇక్కడికి హై స్కూల్ అయినా రావాలి. మనమ్మ స్కూల్ లోపల గాని, స్కూల్ బయట గాని, ఊరి యువతలు గాని, ఊరి అవతల గాని చూసినట్టుగా నేను చెప్పేయాలి. చదవకపోతే చంపేస్తారా? ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీలాంటి టీచర్స్ వెరీ డేంజరస్. ఈసారి వచ్చిందో తీసుకోక. ఆడపిల్ల భవిష్యత్తుకి భయమే శ్రీరామ రక్ష. వద్దు త్రినాథు, నా మాట విను. స్వామి శరణం. ఈ ఊళ్ళో ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంటో వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుర్ని మనం కాపాడుకోలే కూర్చోండి. మన ఊళ్ళో ఏదో జరుగుతుంది సారే. ప్రతిసారి మాలేసే ముందు ఏంటి నాకు ఈ నరకం? మనమ్మా, నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నాన్న. రేపు నీ ఒంటి మీద నల్లబట్ట పడగానే పాముల్లా పడగ విప్పి పగ తెచ్చుకోవడానికి వస్తాను. ఎక్కినాడు 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 అంతాల పదకే. నా కోపలేనతుంది. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత. దాని జోలికి రాకు. స్వామి శరణం. సూపర్ ట్రైలర్, చాలా బాగుంది. నాకు ఎస్పెషల్లీ ఆటోలో ఆ రుద్రాక్షల పైకి వస్తే పట్టుకున్నారు కదా రవితేజ గారు, చాలా చాలా బాగా అనిపించింది. గారి కెరియర్లోనే ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఐ థింక్ షాక్ తర్వాత రవితేజ గారి కెరియర్లో ఒక థ్రిల్లర్ మూవీ రాలేదు. ఒకవేళ మీరు షాక్ని కనుక థ్రిల్లర్గా కన్సిడర్ చేస్తే ఈ సినిమా కూడా ఒక థ్రిల్లర్ అని చెప్పాలి. అండ్ ఇది షూర్ షాట్ హిట్ తెలిసిపోతుంది. ట్రైలర్ ఎంత బాగా కట్ చేశారంటే మీకు స్టోరీ ప్రాపర్గా కన్వే అవుతుంది సినిమాలో. బట్ డీకోడ్ చేయడం అన్నది నేను చేయను ఇలాంటి సినిమాలకి. ఇలాంటి సినిమాలు డీకోడ్ చేయకపోవడమే చాలా వరకు బెటర్. థియేటర్లో డైరెక్ట్ అంటే ఒక అంచనా ఉంటుంది మనకి. సమ్ పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నారు అన్నది కాన్సెప్ట్. ఇంకా ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసి ఈ ఫ్రేమ్లో ఇది జరుగుతుంది, ఇదే షర్ట్ రవితేజ వేసుకున్నాడు ఆ ఫ్రేమ్లో, అంటే ఆ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కనెక్ట్ అయి ఉంటాయా, ఇది నాకు ఇంత డీకోడ్ చేయాలని ఈ సినిమాకి నాకు లేదు. ఎందుకంటే థ్రిల్లర్ కాన్సెప్ట్ కూడా అంతలాగా డీకోడ్ చేయాల్సిన అవసరం లేదు. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అని నేను అనుకుంటాను. రవితేజ కెరియర్లోనే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్గా ఉంటుందని అనిపిస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఒక ఫ్రెష్నెస్ ఉంది ట్రైలర్లో. అండ్ ప్లస్ విలేజ్ బ్యాక్డ్రాప్ నార్మల్గా సినిమాల్లో ఉంటుంది. చోడవరం అనో లక్కవరం అనో పేరు పెట్టేసి వదిలేస్తారు, అది విలేజ్ అని మనం నమ్మించాలనుకుంటారు. కానీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ విలేజ్ ఫీల్ ఉంది సినిమాలో, అది చాలా బాగుంది. అండ్ రవితేజ డైలాగ్ డెలివరీ నార్మల్ యూజువల్ అయినా కూడా దానిలో ఫ్రెష్నెస్ ఉంది.
అండ్ ప్రియా భవానీ శంకర్ రవితేజ కాంబినేషన్ బాగుంది. వాళ్ళిద్దరి మధ్యన నాకు తెలిసి హస్బెండ్ అండ్ వైఫ్ ఫైట్స్ అలాంటివి క్యూట్ ఫైట్స్ ఏమైనా ఉంటాయనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ రవితేజ అండ్ చిన్న పాప మధ్యన ఫాదర్ అండ్ డాటర్ బాండ్ ఏదైతే ఉందో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు త్రూ అవుట్ ద ట్రైలర్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మధ్యలో మీకు ఆ ఫీలింగ్ బాగా తెలుస్తుంది. అమ్మాయి నాన్న నేను చూస్తే నాకు భయం వేస్తుందని కళ్ళల్లో ఆ కన్నీళ్ళు వస్తూ మాట్లాడుతుంది కదా, ఆ షాట్ చాలా బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో. ఎస్పెషల్లీ ఊర్లో నాకు చెడ్డ అలవాటు ఉంది, ఊర్లో ఏ ఆడబిడ్డనైనా నా ఆడబిడ్డలానే అనుకుంటా సమ్ డైలాగ్, అది బాగుంది. సో ఓవరాల్గా ట్రైలర్ చాలా బాగుంది. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకు ఒక బిగ్గెస్ట్ ఎసెట్. ఎందుకంటే మీరు తమిళ్లో చూడండి, విలేజ్ అండ్ రూరల్ సబ్జెక్ట్స్కి యూజువల్గా జీవినే ప్రిఫర్ చేసుకుంది. ధనుష్ ఎస్పెషల్లీ జీవినే తీసుకునే సినిమాలు చాలా ఉన్నాయి మ్యూజిక్ డైరెక్టర్ కన్సిడర్ చేసిన సినిమాలు. అండ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ సార్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్కి జీవి బెస్ట్. చాలా చాలా బాగుంది. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా థియేటర్లో అసలు అయ్యప్ప స్వామి ఆ మాల దీక్ష ఆ పాట అంతా ఎంత బాగా ప్రొజెక్ట్ చేస్తారా థియేటర్లో అని, ఎంత బాగుంటుందా బీజిఎం అని నేను వెయిట్ చేస్తున్నా. అండ్ ఈ స్వామివారి దీక్ష తీసుకున్నప్పుడు యూజువల్గానే చాలా నిష్టగా డిసిప్లిన్ కోసమే తీసుకుంటారు ఈ దీక్ష. అంటే వాళ్ళలో ఏమన్నా మార్చుకోవాలన్నా స్వామి మీద భక్తితో చాలా నిష్టగా చేస్తారు ఈ దీక్షని. నేల మీద పడుకుంటారు, మంచం మీద పడుకోరు, ఇలా దానికి చాలా రూల్స్ ఉన్నాయి అయ్యప్ప స్వామి దీక్షకి. కాంబినేషన్ ఆఫ్ డివోషనల్ కమర్షియల్, రవితేజ మాస్ మహారాజా కాబట్టి మాస్ ఎంటర్టైనర్ ఇది. సో ఈగర్గా నేను వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం. మీరు ఎంతమంది August 21 వెళ్ళి థియేటర్లో చూస్తారు, ఎంతమంది టాక్ వచ్చాక చూస్తారు, ఎంతమంది ఓటీటీలో చూస్తారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వస్తుందని గట్టిగా అనిపిస్తుంది. బాగుంది. శివ నిర్వాణ నుంచి ఈ సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. అసలు ఇలాంటి సినిమాలు అతను తీస్తాడని నేను అనుకోలేదు. ట్రైలర్ ఎడిటే చాలా బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సినిమాటోగ్రాఫర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పెయింటింగ్లో ఉంది సినిమా. ఫస్ట్ ఫ్రేమ్లోనే ఒక బ్రిడ్జ్ ఏదో చూపించారు ఫస్ట్ ఫ్రేమ్లో, సూపర్ అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. వీరమణి గంటనే